నమస్తే. నేను సిరి. ప్రస్తుత కాలంలో మనం చూసుకున్నట్టయితే బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఆ బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళు బాగుపడుతున్నారేమో గానీ, ఈ బెట్టింగ్ యాప్స్‌లో ఆ ప్రమోషన్స్ చూసి చాలా మంది మాత్రం అందులో డబ్బులు పెట్టి ప్రాణాలు సైతం కోల్పోతున్న వాళ్ళే చాలా మంది ఉంది. డబ్బుతో పాటు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే చాలా వరకి బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. వాళ్ళ మీద కేసులు పెడుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆహ్, తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనర్ గారైతే ఆల్రెడీ ఒక వ్యక్తికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అది ఎవరంటే మనం వైజాగ్‌లో ఉన్న లోకల్ బాయ్ నానికైతే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీ మీద కేస్ పెట్టారు. మీ మీద కేస్ ఫైల్ అయిందని చెప్పితే ఆ తర్వాత ఆయన రియలైజ్ అయ్యి నేను మళ్ళీ ఇలాంటి వీడియోస్ చేయనని చెప్పినా కూడా ఆయన అరెస్ట్ అయితే జరగడం మనం చూసాం. కానీ కొంతమంది ఇంకా స్టిల్ ఇప్పటికీ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి అరెస్ట్‌లు అంటే మరి భయం లేదేమో తెలియదు గానీ, ఇక్కడ ఎవరైతే ఈ సన్నీ యాదవ్ ఎవరైతే ఉన్నారో అతను ఒక బైక్ రైడర్. చాలా వరకి ఆయన అనేక ప్రదేశాల్లో అయితే బైక్ మీదనే వెళ్లి తిరిగిన మనం చూసాము. ఆయన ఎట్లా ట్రావెల్ చేశారు ఏంటనేది. ఒకానొక వీడియోలో తను చెప్పింది ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో మేము అవి ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి మా పెట్రోల్‌కి, హోటల్‌కి అక్కడ ఉండడానికి మా అన్నిటికి డబ్బులనేది అవుతున్నాయి అని తను బహిరంగానే ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడేంటంటే వీళ్ళు మేము చేస్తాము. పెట్టకపోవడం మీ ఇష్టం అన్నట్టు తను మాట్లాడడం అయితే జరిగింది. అయితే ఈయన అరెస్ట్ కూడా ఖచ్చితంగా అనివార్యం అంటే జరుగుతదని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ప్రెజెంట్ హాట్ టాపిక్ ఏంటంటే పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్. అసలు ఈ ఇమ్రాన్ ఎవరు? ఏంటి? ఈయన ఒక్కసారి మనం బ్యాక్ స్టోరీ చూసుకున్నట్టయితే కోవిడ్ కన్నా ముందు మనం చూసుకున్నట్టయితే ఇతను ఒక సాధారణ ఒక ఊబర్, ఓలా క్యాబ్ డ్రైవర్. బైక్ డ్రైవర్ కూడా కాదు. తనకు ఒక కారు ఉండేది. ఆ కార్‌ని నడుపుకుంటూ తన జీవనాధారం అయితే తన ఇంట్లో వాళ్ళని చూసుకోవడం అయితే దీని మీదనే అన్నమాట. సాధారణ ఒక క్యాబ్ డ్రైవర్ నుంచెల్లి ఈ రోజు కొన్ని కోట్లకి అధిపతి ఎట్లా అయిండు? ఎందుకంటే తన ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ చూసుకున్నా కూడా తను కేవలం 10th కూడా చదివాడో లేదో తెలియని పరిస్థితి అన్నమాట. తను ఇంటర్ కూడా చదువుకోలేదు. 10th పాస్ ఫెయిల్ కూడా తెలీదు. 10th పాస్ ఫెయిల్ అయిన వ్యక్తి కోట్లు ఎట్లా గడించిండు? అది కూడా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్‌లో 20 కోట్ల పైన సంపాదించాడని కూడా తెలుస్తుంది. అది ఎట్లా సంపాదించాడు ఏంటనేది కూడా ఇప్పుడు మనం చర్చించుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు సొసైటీకి ఎంత హార్మ్‌ఫుల్ అనేది కూడా నా అన్వేషణ ఎవరైతే ప్రపంచ యాత్రికుడు ఉన్నాడో తను కూడా మాట్లాడడం జరిగింది, చెప్పడం జరిగింది. ఏంటి అసలు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది వాళ్ళ జీవితాల్ని కోల్పోతున్నారనేది అయితే తను క్లియర్‌గా అయితే చెప్పడం జరిగింది. ఈ పరేషాన్ బాయ్స్‌లో ఎవరైతే ముఖ్యుడు ఇమ్రాన్ ఎవరైతే ఉన్నాడో తన గురించి కూడా చెప్పడం జరిగింది. నిన్న తను ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది ఈ ఇమ్రాన్ గురించి. ఇమ్రాన్ అనే వ్యక్తి బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు ఎంతవరకు సంపాదించాడు. ఈ సంపాదించిన డబ్బులతోని తనైతే ఇప్పుడు దుబాయ్‌కో ఎక్కడికో గల్ఫ్ కంట్రీస్‌కైతే పారిపోవాలని చూస్తున్నట్టు కూడా మనకి నా అన్వేషణ వీడియోలో అయితే ఆయన క్లియర్‌గా చెప్తున్నాడు. బెట్టింగ్ యాప్స్ వల్లనే ఈ రోజు ఆయన అన్ని కోట్లు సంపాదించాడని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మీరు ఆలోచించండి. ఒక సాధారణ క్యాబ్ డ్రైవర్ ఒక స్క్రాచ్ వీడియోస్ చేస్తూ నిజంగా 20 కోట్లు సంపాదిస్తాడా? అది ఎట్లా అని ఏ ఒక్కరు కూడా ఆలోచించలేదు. ఇంకొకటి చూసుకున్నట్టయితే నా అన్వేషణ వీడియోస్ కింద కామెంట్స్ చూసుకున్నట్టయితే చాలా వరకి ఈ ఇమ్రాన్ గురించి ఆ కామెంట్స్ అయితే చాలా వరకి మేము ఆయన దగ్గర ఇమ్రాన్ దగ్గర పనిచేసాం కానీ ఏ రోజు కూడా వాళ్ళకి వేతనాలు అంటే శాలరీస్ ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు కుల్లంకులా చెప్తుండ్రు. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే ఈ ఇమ్రాన్ అనే వ్యక్తి చిన్న పిల్లలతోని మీరు చూసే ఉంటారు. ఆయన ఒక్కరోజు ఒక వీడియో పెడితే 5 లక్షల మంది, 6 లక్షల మంది ఇన్ ద స్పాన్ ఆఫ్ 24 అవర్స్ కాదు. ఒక 5 అవర్స్, 6 అవర్స్ లోనే 3 లక్షలు, 4 లక్షల మంది చూస్తున్నారు. ఎందుకు అంతగానం పని లేకుండా ఉన్నారా మనుషులు? నాకు అర్థం కాదు. పని లేకుండా ఇట్లాంటి స్క్రాచ్ వీడియోస్ ని ఎంకరేజ్ చేస్తున్నారా? చాలా మంది వీడియోస్ ఎంత ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళు స్క్రిప్ట్ రాసుకోవడమే కావచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడమే కావచ్చు, ఇంత కష్టపడి చేస్తున్న వీడియోస్ కి మాత్రం వ్యూస్ కనీసం 1000 కూడా ఉండవు. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కష్టపడి ఒక వీడియో తీస్తే. కానీ ఇట్లాంటి స్క్రాచ్ వీడియోస్ కి మాత్రం గంటల వ్యవధిలో లక్షల వ్యూస్ వస్తున్నాయి. అంత ఖాళీ ఎందుకున్నారు? మీరు కూడా ఇట్లాంటి ఒక క్రియేటివిటీ కంటెంట్ ని క్రియేట్ చేయడానికి ఆలోచించవచ్చు కదా, ట్రై చేయొచ్చు కదా. లేదు, ఇట్లాంటి స్క్రాచ్ నే ఎంకరేజ్ చేస్తారు. ఇట్లాంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఏముందని ఈ రోజు ఈయన మంచిగానే ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మంచిగానే ఉన్నారు. మంచిగా ఉన్నారంటే బాగా డబ్బులు అయితే సంపాదించుకున్నారు. కానీ ఈయన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పిల్లలతోని ఆ వీడియోలు ఏందండి అసలు ఆ వీడియోలు చూసి ఇట్లా మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు నాకు ఈ రోజుకి అర్థం కాదు. చిన్న చిన్న పిల్లలతోని వీడియోలు చేపిస్తుంటే ఈ వీడియోలు వీళ్ళెందుకు వీడియోలు చేస్తారు
వీడియోలు చేస్తలేరు అంటాను కానీ ఒక్కరన్నా పిల్లలతో నేను వీడియోలను ఎప్పుడన్నా మాట్లాడినా అసలు ఆయన మీద ఎందుకు ఇప్పటి వరకు ఎవరు కూడా చర్యలు తీసుకుంటలేరు. ఇట్లాంటి వీడియోస్ చేస్తుంటే చిన్నపిల్లలతో వీడియోలు చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు నా అన్వేషణ అనే ఒక వ్యక్తి బయటకు వచ్చేసి ఇంత పోరాటం చేస్తుంటే ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నారు. అండ్ అట్లనే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎండి సజ్జనర్ గారు కూడా ఒక వీడియో అంటే ఒకరి గురించి ఈ ఇమ్రానే కాకుండా ఇంకొక అతను, ఈ వ్యక్తి అయితే మహా మేధావి గొప్ప చెప్పుకోవాలి. ఒకనొక టైంలో ఈయన హెల్పింగ్ నేచర్ చూసుకుంటేనైతే ఇక మామూలు విషయం కాదు. ఎక్కడెక్కడికి పోయి వాళ్ళకి వీళ్ళకి దానాలు చేసిండ్రు. మరి ఆ డబ్బులు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక సాధారణ వ్యక్తి ఎట్లా సంపాదిస్తాడు ఇన్ని డబ్బులు అని ఎవ్వరు ఆలోచించలే. ఆయన దేవుడు, మేము వాళ్ళకి ఫ్యాన్ పేజీలు పెట్టేసి ఇన్స్టాలల్లో వాళ్ళని పొగడమే పనిగా, ఈయన దేవుడు ఇది అది అని చెప్పి మాట్లాడమని ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని మాత్రం ఇంతవరకు ఎవ్వరు ఆలోచించలేదు. కనీసం ఇప్పటి నుంచి అయినా నేను చెప్పేది ఎవరి గురించి మీకు అర్థమై ఉంటది. హర్ష సాయి, ఈయన మీద కూడా ఒక వ్యక్తి అంటే గొడవ కూడా దిగిండు. ఈయన బెట్టింగ్ యాప్స్ వల్లనే డబ్బులు సంపాదిస్తున్నాడని కొన్ని రోజులు అయితే ఫైట్ చేసిండు. ఆయన మళ్ళీ ఎందుకు సైలెంట్ అయిందో తెలియదు. ఆయనతో కలిసి వీడియోలు కూడా చేసిండు ఆయన మళ్ళా. మరి వాళ్ళిద్దరు కలిసిపోయినా లేదా, మరి ఆయన కూడా ఈ బెట్టింగ్ యాప్లకి ఏమైనా సపోర్ట్ చేస్తున్నా లేదో మరి తెలియదు. మొత్తానికి అయితే ఆ హర్ష సాయి విషయం అయితే కూల్ అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఇమ్రాన్ అయితే మళ్ళీ పైకి వచ్చిండు. మరి ఇప్పుడు ఈ ఇమ్రాన్ అరెస్ట్ ఉందా లేదా? ఎందుకంటే చాలా మంది దగ్గర ఒక కువైట్ లో ఒక వ్యక్తి డబ్బులు సంపాదించుకొని వస్తే ఈయన పంపించిన ఒక లింక్ ద్వారా ఆయన సంపాదించిన డబ్బులన్నీ కూడగొట్టుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. సో ఈ చచ్చిపోవడంతో ఆ కుటుంబం మొత్తం ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి పడింది. కేవలం ఇట్లాంటి వ్యక్తుల వల్ల, చదువు సంధ్య లేని ఇట్లాంటి వాళ్ళు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్ల కుటుంబాలు అయితే రోడ్డు మీదకి వస్తున్నాయి. సో ఇట్లాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా శిక్షలు పడాలి. సో మీరు కూడా కొంచెం చూసి ఇట్లాంటి యాప్స్ కి దూరంగా ఉంటే చాలా మంచిదని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.